తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అవినీతికి పాల్పడి ఉంటే సిట్ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించి చంద్రబాబు సిట్ విచారణకు ఏర్పాటు చేశారు. ఇంతలో సిట్ బృందంలో నాని బంధువులు ఉన్నారని చెవిరెడ్డి ఆరోపించడం శోచనీయం, దౌర్భాగ్యమన్నారు. కౌంటింగ్ కు ముందు రోజు ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగినప్పుడు మా పార్టీకి చెందిన 37 మందిపై 307 కేసులు పెట్టారు. మా పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని పులివర్తి నాని ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారించి ఆధారాలతో కేసులు పెట్టారని చెవిరెడ్డి చెప్పడం జరిగింది. అప్పుడు అధికారులు తప్పు చేయరన్న చెవిరెడ్డి ఇప్పుడు సిట్టు బృందంలో అధికారులపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. చెవిరెడ్డి 2 విధాలుగా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మాకు తెలుగుదేశం పార్టీ అహింస, క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేయటం మాత్రమే నేర్పించిందన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదైనందుకు మీరు ఏ విధంగా బాధపడుతున్నారో అదే ఆనాడు అనవసరంగా 37 మంది నాయకులపై 307 కేసులు నమోదు చేయిస్తే ఇంకెంత బాధపడి ఉంటారనే అంశాన్ని గ్రహించాలన్నారు. పులివర్తి నాని గెలిచిన తర్వాత నుంచి నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. ఎలాగైనా నానిని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మా పార్టీలో నాయకులకు ఏ పదవులు ఎవరికి ఇవ్వాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు బాగా తెలుసునని దయచేసి మా గురించి ఆలోచించవద్దని హితవు పలికారు. మా మధ్య తెలుగుదేశం పార్టీలో మా మధ్య విభేదాలు పెట్టడానికి కానీ ఇంకోటి క్రియేట్ చేయడానికి ట్రై చేయొద్దు. మేమందరం ఒక్కటిగానే ఉంటాం. ఈరోజు 7 నియోజకవర్గాల్లో గెలిపించమంటే 7 నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ప్రజా ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైంది. పోతే నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినా అంటే చంద్రబాబు నాయుడు గారు, నాని గారు, జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు కూడా అందరూ కూడా ఈయనుంటే బాగుంటుందని సజెస్ట్ చేస్తే నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేశారు. అలాగే నేను రేయింబౌలు కష్టపడితే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేశారు. కార్యకర్తల మధ్య సమన్వయం చేకూర్చగలిగినాను కాబట్టి మంచి రిజల్ట్ ప్రారంభమైంది. ఈ రోజు నువ్వు నీ రిజల్ట్కి కారణాలను వెతుక్కొని నా మీద అబండాలు వేయడం, నన్ను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఎలా నడుచుకున్నారో, మీ ప్రామిస్లు ఏమయ్యాయో, ఇంకా ఉండే కార్యకర్తలను కాపాడుకుంటారో మీరు వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు. మీకు అందరికి కూడా కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరు దొరికే పరిస్థితి లేదు మీకు భాస్కర్ రెడ్డి గారు. కాబట్టి మీ రాజకీయ జీవితానికి చరమాంకం పడిందని నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నాని గారి మీద కూడా బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దు.